గోదావరి గండకి కావేరీ చకోద్వరీతి సవితః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఆత్మం భాగవతం భవిష్యతమలం వారాహకం దారుడం బ్రాహ్మం వైష్ణవవామనే సగరిదం శ్రీనారదీయం శుభం. బ్రహ్మాండం వరకూర్మకం చిదరసత్యేతత్ పురాణాని వై మార్కండేయమధానిమాత్యమనిషం కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుత్రశ్చ చంద్రాత్మకః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్చాయాపతేర్నందనః. రాహుకేతుగ్రహణ శుభాయ ఏకాదశస్థానకాః నక్షత్రాణి చ లగ్నయోగతిథయః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. కళింగభంగమగధాకాశ్మీరభోగో మరుః నేపాళోరిషదుచ్చదంగణకురో సౌవీరసౌరాష్ట్రగౌరాంగోకరహాతలావయవన ప్రాజ్యోతిషః కోసలః కర్ణాటేతి సమస్తదేశ నివహాః కుర్వంతు వాం మంగళం. సమస్తదేవతగణాస్తద్వప్రసత్యాశిషః మన్వాతి స్మృతయోరుగాతనిగమావాద్యాశ్చ నానావిధా. మందారాది సమస్తదేవతగణామణి సర్వదా షట్శాస్త్రాణి చ కామధేనురనిశం కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీరామానుజ భట్టరార్య సదగోపానంద సంకర్షణః శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవై. వేదాశ్చాస్త్ర పురాణ వైష్ణవసేవిదః కాయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే కాలోకమహాచలే పినిషదే పుణ్యే చ పుష్పాచలే కాయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. కోటి బ్రహ్మాండానాకోటిమన్మజానువందిత జాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహనాసరాత్రేయకాశ్యమరీజివామనజాబాలి గౌతమ వసిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాదిమునీనాష్టూపిరంగ సౌధాంతరాగోపురావరణ ప్రాకార వచనాలయ రత్నవేదికాది మహామండరాణాం రాజపేయ అతిరాత్ర అప్తోర్యామ సాందవనాది మహాయజ్ఞానాం మహామహోత్సవానాం రుద్రజుస్సామాధర్వణమాలాయుర ప్రబంధదర్కమీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దశాస్త్రాణాం భారత భాగవత రామాయణ పాంచరాత్మనోక్తగతకూల విచిత్రవలయ దూర్వాంగుర కుంకుమ గౌరోజన కర్పూర కస్తూర్యాది శోభన ద్రవ్యాణారోపణ యాగోపకరణ కుంభస్థాపన దేవతాత్మాన దేవతా మహోత్సవాద్యష్టోత్తర శతసౌన్నిదాసారాణేన శ్రీ పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోరా దృక్కరణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశగానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం సర్వే గ్రహాః నక్షత్రాః ఏకాదశస్థాన ఫలదా వరదా సుముహూర్త సుప్రసన్నా వరదా భవంతు. వందే రాజేతమం పుష్పాక్షతదహితాం శ్రీ సీతామహాలక్ష్మీ రామచంద్రయోః శిరసి నిక్షిపే. బలో రామచంద్ర భగవాన్ కీ. సరిగ్గా కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రాధాన్యాన్ని పొందిన ముహూర్త సమయంకి ఒక 2 నిమిషాల సమయం. ఈ 2 నిమిషములు కూడా చాలా విలువైనటువంటి సమయమని సావధానాః శుభలగ్నే సావధానాః సుముహూర్తే సావధానాః
అంత సావధాన చిత్తులై ఉండండి, వేరే ఇతర ఆలోచనలు పెట్టుకోకండి, మీ చూపులు మీద ఉండే సీతారాముల మీద మాత్రమే ఉంచండి, మీ మనస్సును కళ్యాణ మహోత్సవం యొక్క ఆ కర్మ విశేషం మీదే ఉంచండి, మీ వాక్కులను మీ చెవులను మంత్రములు వినడానికే ఉపయోగించండి, సావధాన సావధాన అంటూ అర్చక స్వాములు చెప్పారు. అంటే కారణం త్రికరణ శుద్ధిగా మనం పాల్గొవలసిన సమయం ఆసన్నమైంది. ఒక 2 నిమిషాల సేపు ఇతర ఆలోచన ఏం పెట్టుకోకుండా కళ్యాణ మహోత్సవం మీద లగ్నం చేస్తే కళ్యాణ సాఫల్యం కలుగుతుంది అని చెప్పడానికే సుముహూర్తే సావధాన అంటూ హెచ్చరికలు చేశారు. ఇప్పటిదాకా హెచ్చరికలు పూర్తయి సీతారాముల యొక్క శిరస్సుల మీద వందరులు కూడా ఆ జీలకర్ర బెల్లం ప్రసాదాన్ని పెట్టుకుని మనకు ఆ శుభముహూర్తాన్ని ప్రకటిస్తున్నారు. ఆ శుభముహూర్త సమయం ఆసన్నమవుతోంది. మంగళవాద్యములతో కరతాళ ధ్వనులతో ఆ కార్యక్రమాన్ని మనం అన్వయిద్దాం. బులో రామచంద్ర భగవానుకి సహవాసర్పయచ్చతు అపహక్షేత్ర రామచంద్ర భగవాన్ సీతామాతకు లక్ష్మణ స్వామికి గోలోబనముఖ హనుమానికి చాలా గొప్ప శుభముహూర్తం ఇది. మన పెద్దలు ఎంత గొప్పవారంటే, మన పెద్దలంటే మన తెలుగువారండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఆచారాన్ని అందించారో చూడండి. వైదికంగా ఒక శుభముహూర్తం చెప్పింది వేదం. పరస్పరంగా ఇద్దరూ చూచుకొనుటే ముహూర్తము అని చెప్పింది. సరే, చూపులు ముందు వెనకాల అవుతున్నాయి కాబట్టి పెళ్లిపేటల మీద కూర్చున్నప్పుడు చూడవలసిన విధానం ఏదో తెలుగు వాళ్ళు చాలా బాగా కనిపెట్టి ఇద్దరిని ఎదురుగురుగా కూర్చోబెట్టి ఇతని శిరస్సు మీద ఆమె యొక్క చేతిని, ఆమె యొక్క శిరస్సు మీద ఇతని చేతిని ఉంచి చేయవలసిన విధానాన్ని నేర్పారు. ఆ సమయం ఎంత గొప్పదో చెప్పారు. ఇద్దరి యొక్క భావ తరంగములు పరస్పరముగా ఏకీకృతములైతే ఆ దాంపత్య ఆనుకూల్యమై నిండు నూరేళ్లుగా సాగుతుంది. దాంపత్యం నిండు నూరేళ్లు జాగ్రత్తగా ఆనుకూల్యంగా సాగితే కుటుంబాలు బాగుపడతాయి కదా. కుటుంబాలు బాగుపడితే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడితే దేశాలు బాగుపడతాయి, దేశాలు బాగుపడితే ప్రదేశాలు బాగుపడతాయి, ప్రదేశాలు బాగుపడితే లోకాలు బాగుపడతాయి. లోకం బాగుపడడానికి పెళ్లి చేసుకునే శుభముహూర్తం ఎంత గొప్పదో లింక్ చేసి జాగ్రత్తగా చెప్పారు. ఆ సమయంలో జీలకర్ర బెల్లం అనే ఒక ఆయుర్వేద ప్రక్రియని తెలుగువారే కనిపెట్టి ఆ ముహూర్తంలో పెట్టే పద్ధతిని ఏర్పరిచారండి. తెలుగు వాళ్ళ సొంతం. చప్పట్లు కొట్టండి, ఇది మన గొప్పతనం. కారణం చెబుతా. ఇద్దరు చూసుకునేటప్పుడు ఇద్దరి భావముల్లో ఏ రకమైనటువంటి తలంపు మారినా ఆ దాంపత్యం ఆనుకూల్యం కాదని, ఆ తలంపు మారడానికి ఒక కారణం ఉంది, ఒక రోగం ఉన్నదని గుర్తించారు. ఆ రోగం తెలుసునా? పైత్యం. పైత్యం గనక ఉంటే పైత్య ప్రకోపం వల్ల భావం మారుతుందయ్యా. ఆ పైత్యం తగ్గితే ఆ భావం సరిగ్గా ఏకీకృతమవుతుందని పైత్యం తగ్గడానికి వీలుగా జీలకర్ర నూరి దాంట్లో బెల్లం కలిపి ఆ మిశ్రమాన్ని పెడితే దాని యొక్క ఆ తరంగముల ద్వారా మనస్సు, చిత్తము, బుద్ధి ఇది ఏకీకృతములై ఆ సమయంలో వారు చూసే చూపులు జీవితాంతం వారు కలిసి ఉండేటట్లుగా చేస్తాయని తెలుగువారు ఏర్పరిచిన అద్భుత ప్రక్రియని రాముడు తాను ఆచరిస్తూ మనకు నేర్పుతున్నాడు. పెళ్లిళ్ళంటే సంతకాలు కాదు, పెళ్లిళ్ళంటే అనుకోవడాలు కాదు. పీటల మీద కూర్చోండి,
వేదమంత్రాలు సాగుతాయి. ఇలా జీలకర్ర బెల్లం పెట్టుకునే పెళ్లిళ్ళు చేసుకోండి అని ఇంకా మనకి నేర్పుతున్నట్లుగా రాముడు తన కళ్యాణాన్ని తెలుగువారి ఆచారానికి మహోన్నతమైనటువంటి స్థానం కలిగించి ఈ శుభముహూర్తాన్ని తాను స్వీకరించాడు. ఈ శుభముహూర్తంలో పాల్గొని ఆ శుభముహూర్తంలో త్రికరణ శుద్ధిగా రాముని యొక్క స్మరణ చేసిన వారందరికీ సీతారాములు ఆనుకూల్య దాంపత్యాన్ని సత్కుటుంబ వ్యవస్థని అందించుగాక. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అతః శ్రీసూక్తభూతుక్తమంత్రైశ్చ పుష్పోదకస్తవనం కుర్యాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూమద్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యమన్నాగమన్నాద్యాగాదధే. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవాఖ్యే జన్మని మాంగళ్యధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. కరక్షత్రయ సువర్ణేన మాంగళ్యం గారజేద్బుధః సూత్రోన్నతం దదఃపుర్యాత్ చతుర్వింశతిరం కులం బంధజేద్వాదశం సూత్రం హరిద్రాజుండలేపనం సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రే మహాలక్ష్మీ సౌమంగళ్యాదిదేవత మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేష్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి. ఓం ఆపోక్షామయోధిపస్థాన ఊర్జేకధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాత్మనియం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉత్తర్యం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం ధారయామి శ్రీచందనం సమర్పయామి దురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. ధ్రువమాభ్యావయామి. ఓం ధ్రువం ధ్రువోగ్రాయ నమః. మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. మంగళాభిరాజనదీపం సందర్శయామి. ఉల్లాసపల్లవికపాలితసుప్తలోకి నిర్వాహకోరకుతరోణకటాక్షలీలాం శ్రీరంగహర్యతరమంగళదీపరేఖాం శ్రీరంగరాజనహిజీం శ్రియమాశ్రయామః. జానకీరమణ గోవింద. ధూపదీపానంతరం శుద్ధాత్మనియం సమర్పయామి కుంకుమాదిపరమద్రవ్యైః పూజయామి. ఓమోగార్త్రేభిందన్నామరవిందర్వాసినీం అశేషజగదీశక్రీం వందే వరదవల్లభాం. ఓం భగవన్నారాధనాభిరపానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్య శీలాద్యనవతికాతిశయాసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మనాభాం భగవతీ శ్రియం దేవీం నిత్యానదాయీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషే అఖిల జగన్నాథరం అంగలినాథరం అశరణ్య శరణ్య శరణమహం ప్రపద్యే. ఓం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీలాజై నమః. ఓం శ్రీయై నమః. ఓం అమృతోద్భవాజై నమః. ఓం గణవాజై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం విష్ణుపత్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వరారోహాజై నమః. ఓం హరివల్లభాజై నమః. ఓం జార్గిణ్యై నమః. ఓం దేవదేవికాజై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. నానావిధ పరిమళ కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. నారికేళ సకలాన్ని సమర్పయామి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో ఇక్కడ ఉపయోగించేటువంటి మాంగళ్యానికి గొప్ప చారిత్రకమైనటువంటి విశేషం ఉన్నది. సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతి
సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాహి దేవతా అని మాంగళ్యంలో 3 దేవతలు ఉంటారట. సూత్రమూలంలో గౌరీదేవి ఉంటుంది, మధ్యలో సరస్వతి ఉంటుంది, అగ్రంలో లక్ష్మీదేవి ఉండి సౌమంగళ్యాన్ని ఆ మాంగళ్యాన్ని కాపాడుతూ ఉంటారు. భద్రాచలంలో ఉండేటువంటి ఆ మాంగళ్యాన్ని రామదాసు గారు చేయించారు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఎక్కడైనా సరే 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. మామగారి వైపు వారు, పుట్టింటి వారు, ఈ ఇద్దరికి సంబంధించి 2 మాంగళ్యాలు ఉంటాయి అన్ని చోట్ల. కానీ భద్రాచలంలో రామదాసు గారు కూడా తానే సీతమ్మ వారిని రాముడికి కన్యాదానం చేసినట్లుగా భావిస్తూ జనక మహారాజు వైపుకి ఒక మాంగళ్యం, దశరథ మహారాజు వైపుకి ఒక మాంగళ్యం, రామదాసు తానే అమ్మవారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావిస్తూ మరొక మాంగళ్యాన్ని, అలాగా 3 మాంగళ్యాలు కలిసినటువంటి మంగళసూత్రం ఉండడం భద్రాచలంలో గొప్ప విశేషం. ఆ 3 మాంగళ్యాలు కలిగినటువంటి మంగళసూత్రాన్ని ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి ధరింపజేస్తారు. అది గొప్ప విశేషమైనటువంటి మాంగళ్యం. అందరూ కూడా సేవించండి. మాంగళ్య పూజ జరిగింది, మాంగళ్య ధారణ జరగబోతూ ఉన్నది. రామదాసు గారు చాలా స్వార్థపరులండి అని అడిగారు ఒక దశరథ మహారాజు ఒక మాంగళ్యాన్ని, జనకుడి తరఫున ఒక మాంగళ్యాన్ని ఇస్తే రామదాసు గారు తమ తరఫున ఒక మాంగళ్యాన్ని ఇచ్చారంటే మామూలు స్వార్థం కాదయ్యా. రామదాసు గారికి చాలా గొప్ప స్వార్థపరుడు ఆయన. అదే అలా అన్నారు. స్వార్థం అంటే ఏంటండి? నేను బాగుపడాలి అనుకుంటే స్వార్థం, ఆ స్వార్థం పెరిగి నా వాళ్ళు బాగుపడాలనుకుంటే కొంచెం పెరిగింది స్వార్థం కదా. నా వాడితో పాటు నా వర్గం వారు అనుకుంటే ఇంకా పెరిగింది స్వార్థం, నా దేశం వారు అనుకుంటే స్వార్థం ఇంకా పెరిగింది, నా జాతి వారు అనుకుంటే ఇంకా స్వార్థం పెరిగింది. కాబట్టి రామదాసు గారు గొప్ప స్వార్థపరుడండి. ప్రతి తెలుగువారి తరఫున మాంగళ్యాన్ని ఇచ్చారండి. మరి రామదాసు గారు ఈ తెలుగువారు ఇలవేల్పుగా ఉండే భద్రాద్రి రాముడికి ప్రతి తెలుగువారు కూడా మాంగళ్యాన్ని ఇచ్చినట్టు భావించేంత గొప్ప స్వార్థపరుడై తాను మాంగళ్యాన్ని సమర్పించాడని సమాధానం చెప్పారు మన పెద్దవాళ్ళు. అంత అద్భుతమైనటువంటి చారిత్రకమైన ప్రత్యేకమైనటువంటి మాంగళ్యంతో రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి మెడలో ఆ మాంగళ్యాన్ని అలంకరించబోతున్నాడు. దాన్ని సేవించి కరతాళధ్వనితో రామదాసవర్మ గోవింద సీతా మహాలక్ష్మీ అందరికీ భక్తులందరికీ కూడా దర్శింపజేస్తున్నారు మాంగళ్యాన్ని. ఆ మాంగళ్యాన్ని సేవించండి. 3 మాంగళ్యాలు ఉంటాయి ఆ మంగళసూత్రంలో. నాలుగు దిక్కులా ఉండేవారంతా మాంగళ్యాన్ని సేవించి నమస్కరించుకోండి. మధ్యలో పెద్ద పథకంతో ఉండేది దశరథ మహారాజు గారి యొక్క గుర్తుగా ఉండే పథకం. దానికి కుడివైపున జనక మహారాజు గుర్తుగా చేయించినటువంటి పథకం. ఏ గుర్తు లేకుండా సాదాగా ఉండేది మా అందరి తరఫున రామదాసు గారు చేయించిన పథకం. 3 పథకములతో త్రిపథకములతో మాంగళ్య ధారణ రామచంద్ర ప్రభు యొక్క శ్రీహస్తముల మీదుగా జరుగుతుంది. జగద్రక్షణ సంధోర్పగామి శుభగే త్రైలోక్యం మంగళం గురు. జానకీరమణ గోవింద రామ గోవింద, భద్రాద్రివాస గోవింద,
మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత వారణమాయురమని ఒక ప్రత్యేకమైనటువంటి సేవ. ఆనాడు గోదాదేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ వ్రత ఫలంగా రంగనాథుణ్ణి భర్తగా పొందినది. వ్రతం పూర్తయిన తరువాత ఆమెకు ఒక కళ వచ్చిందిట. ఆ కళలో రంగనాథుడితో తనకు వివాహమైనట్లు. తనకు వచ్చినటువంటి ఆ కళను తన చెలికెత్తలతో గోదాదేవి చెప్తూ ఉన్నట్లుగా ఉండేటువంటి ప్రబంధం వారణమాయుర ప్రబంధం. ఈ ప్రబంధాన్ని విన్నా, ఆ ప్రబంధం జరుగుతూ ఉండేటప్పుడు, ఆ ఉత్సవం జరుగుతుండేటప్పుడు చూసినా వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది, వివాహమైనటువంటి వాళ్ళకి సత్సంగం జరుగుతుంది అని అంటారు. వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయములలో ఈ వారణమాయుర ప్రబంధంతో కొబ్బరికాయలతోటి బంతులాటలాగా ఆడేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. ఆ వారణమాయుర కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ అర్చక స్వామిని నిర్వహిస్తూ ఉన్నారు. గోదాదేవి సీతాదేవి లాంటిది. గోదాదేవి అయోనిజ, సీతాదేవి అయోనిజ. సీతాదేవి జనక మహారాజు యొక్క యజ్ఞక్షేత్రంలో ఆవిర్భవించినటువంటిది. గోదాదేవి విష్ణు చిత్తుల వారి తులసి